నా కోసం నేర్చుకున్న ఒక చిన్న స్వీట్ డిష్ మీకోసం అన్నమాట. ముందుగా మీరు చూస్తున్న బౌల్లో 2 ఎగ్స్ వేసి బాగా కలిపాను. ఆ తర్వాత అందులో కొన్ని పాలు కలిపి మిక్స్ చేసి చాలాసేపే తిప్పి ఉంచాను. ఒక 3 బ్రెడ్ స్లైస్లను చిన్న చిన్న ముక్కలుగా చేసి ఈ మిశ్రమంలో ముంచాను. కొద్దిసేపు ఈ పదార్థాన్ని పక్కన పెట్టేశాను. చిన్న గిన్నెలో షుగర్ వేసి క్యారమిల్ అంటే అచ్చంగా పంచదార పాకం అన్నమాట. వాటర్ కూడా కలపని స్వచ్ఛమైన పాకం చిన్న మొత్తంలో తయారు చేసి పక్కన పెట్టి ఉంచాను. అటు తర్వాత పెద్ద గిన్నె తీసుకుని అందులో నీరు పోసి ఒక చిన్న స్టాండ్ వేసాను అన్నమాట. రెడీగా ఉంచాను. ఈ పాలులో బ్రెడ్ కలిపిన మిశ్రమం ఉంది కదా, దాన్ని మూత పెట్టి ఒక 10-15 మినిట్స్ మీరు పక్కన పెట్టుకుంటే మంచిది. నేను అలాగే చేశాను. అట్లా కలిపి పెట్టుకున్న పాలు, పంచదార, గుడ్ల మిశ్రమాన్ని మరొక బాక్స్ కానీ లేదా మీరు చూస్తున్నటువంటి ఇందులో నేను ఉపయోగించినటువంటి ఒక సిరామిక్ బౌల్ ఏదో ఉంటుంది, అలాంటి దాంట్లో కానీ వేసి మీరు జాగ్రత్తగా నీరు పోసిన పెద్ద పాత్రలోనికి ఈ పదార్థం ఉంచినటువంటి బౌల్ని పెట్టేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక 20 నిమిషాల పాటు సిమ్లో లేదా ఇంకా కొంచెం మంట పెంచి ఉడికించుకోవాలి. ఆ తర్వాత క్యారమెల్ ఉన్న దానిలోకి ఉన్న గిన్నెలోకి ఈ ఉడికిన పదార్థాన్ని అంతా కూడా మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ గిన్నెలోకి క్యారమెల్ ఉన్న గిన్నెలోకి ఈ స్వీట్ డిష్ని మొత్తం ఉడికిన దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 6 అవర్స్ లేదా మీ ఇష్టం, మీకు కావాల్సినంతసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసిన తర్వాత అచ్చం తింటే భలే ఉందండి. అలా జిన్నులాగా ఉంది అచ్చంగా. మీరు అప్పటికప్పుడు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టకుండా కూడా తినొచ్చు. ఈ వంట అయ్యేలోపు నేను అదే పని చేశాను. అట్లా కూడా టేస్ట్ చేసి చూశాను. ఆ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి తీసింది కూడా చాలా బాగుంది, కేక్లా ఉంది. మీరు కూడా ట్రై చేయండి నచ్చితే. థ్యాంక్ యూ.